సుహియాన్. సుహియాన్. ఓకేనండి, మరి సుహియానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? క్యారెట్స్, ఆనియన్స్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరప పేస్ట్, కార్న్ ఫ్లోర్, సాల్ట్, ఆయిల్, మిర్చి పౌడర్, బియ్యం పిండి, వంట సోడా, కొత్తిమీర, గోధుమ పిండి. సో మరి దీన్ని ప్రిపరేషన్కి ముందుగా మనం ఏం చేయాలి? ఫస్ట్ క్యారెట్ కుక్ చేసుకోవాలి. ఓకే, సో స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకుందాం. వాటర్ పోయమంటారా? ఓకే, ఇప్పుడు ఈ క్యారెట్స్ ని ఇందులో వేసుకుందాం. క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం వాటర్ లో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాం అండి. అంటే మెత్తగా బాయిల్ అయిపోవాలండి. We have to mash it afterwards. ఓకే, సో తర్వాత మనం మ్యాష్ చేస్తామండి, అంటే ఇలా పిండేస్తాం అనమాట. కాబట్టి అది బాగా మెత్తగా ఉడకాలి. మరి ఉడికే లోపల మీ హాబీస్ చెప్పండి. ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? బుక్స్ చదువుతాను, గార్డెనింగ్ చేస్తాను. అంటే ఇండివిజువల్ హౌస్ మీది? ఇండివిజువల్ హౌస్ కాకపోయినా ఇండివిజువల్ హౌస్ లో ఉన్న ప్లాంట్స్ మెయింటైన్ చేస్తాను. నాకు ఒక పొడవాటి కారిడార్ వస్తుంది, బాల్కనీ మొత్తం పెట్టేస్తాను. కిచెన్ బాల్కనీ ఉంది, అందులో పెట్టాను. హాల్ లోంచి ఒక బాల్కనీ ఉంది, అందులో పెట్టాను. సో మై హౌస్ ఇస్ ఫుల్లీ గ్రీన్. సో మరి ఇంకా ఫ్రెండ్స్, ఇంకా అలా ఏమైనా మీ అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ అలా గెట్ టుగెదర్స్? మా అపార్ట్మెంట్స్ లో కూడా మేము అందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. గాయత్రి గారు, అవి ఉడికినట్టు క్యారెట్లు ఉడికిపోయినాయండి. చూడండి, ఉడికాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఉడికిపోయి ఇది పక్కన పెట్టానండి. గాయత్రి గారు, మరి ఇప్పుడు వీటిని ఏం చేయాలి? దీన్ని మ్యాష్ చేసేసుకోవాలండి. ఓకే, సాఫ్ట్ గా మ్యాష్ చేసేసుకుంటే తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలపచ్చు. కొంచెం చేతితో కూడా చల్లారిన తర్వాత ఇలా మ్యాష్ చేసి ఇది బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత, మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత మ్యాష్ చేసుకుంటే మనకు ఒక పిండిలాగా వచ్చేస్తుంది అనమాట. అది ఇప్పుడు మనం చేత్తో చేసుకున్నాం, చేత్తో చేసుకుంటే ఇంకా సాఫ్ట్ గా బాగా వచ్చేస్తుంది. ఓకే, గాయత్రి గారు మ్యాష్ చేసుకున్నాం కదా? అయిపోయిందండి, మ్యాష్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకుని ఒక స్పూన్ ఇవ్వండి. మళ్ళీ దీన్ని మనం ఉడికించుకోవాలా? కొంచెం ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఒక కప్పు ఆనియన్స్. ఒక కప్పు ఆనియన్స్. ఒక కప్పు ఆనియన్స్. కొంచెం వెరైటీగా ఉందండి ప్రాసెస్. మనం నూనె వేయలేదు, ఏం వేయలేదు, అక్కర్లేదండి. ఇందులో తడికేస్తే ఎంత ఉడికిపోతుంది. ఓకే, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం ఎండు కారం కూడా వేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఎండు కారం. దీంట్లో కారం ఎక్కువ తింటారా అండి? కొంచెం మీడియంగా, మరీ ఎక్కువ కాదు. గరిటె. మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్స్ అండి? స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. ఓహో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కారం అన్ని ఇప్పుడే వేసేస్తాం. ఉప్పు వేసుకోవాలి. ఉప్పుకి స్పూన్ వద్దండి, వద్దు. గాయత్రి గారి చేత్తోనే అలవాటు. మీరు చేత్తో వేసినారు కాబట్టి ఫస్ట్ ఐటమ్ కూడా ఉప్పు చాలా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. అంటే ఆ అందాదా తెలిసి ఉంటేనే చేత్తో వేయాలండి. ఏదో చేత్తో వేస్తే సరిపోతుందని ఇంతంత వేసారు అనుకోండి, ఉప్పు కష్టం అయిపోతుంది. కాబట్టి కొంచెం ఇలా చేతిలో మనకి ఎంత కావాలో తెలుసుంటే మాత్రమే చేత్తో వేయండి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు చేత్తో వేయకండి. ఇప్పుడు కొంచెం బైండింగ్ కి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడే కార్న్ ఫ్లోర్. ఓ, వెరైటీగా ఉందండి, నిజంగా చాలా వెరైటీగా ఉంది ప్రాసెస్. ఒక 2 స్పూన్స్ వేస్తున్నారు మాక్సిమం, అంతే కదా? మరి వరిపిండి, గోధుమ పిండి అవన్నీ ఎప్పుడు యాడ్ చేసుకుంటాం? అవన్నీ డీప్ ఫ్రై చేయడానికి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా అయిపోయింది, తయారు చేసిన తర్వాత ఒక బాల్స్ లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా మంచి స్మెల్, ఫ్లేవర్ వస్తుందా?
2 minutes ఉడకనిద్దాం దీన్ని. చూసారు కదండి, మనం ఉడికించిన క్యారెట్ ని మ్యాష్ చేసుకున్నాము. మ్యాష్ చేసిన క్యారెట్ ని అగైన్ ఇంకొక బాండ్లీ పెట్టుకుని నూనె నెయ్యి ఇలాంటిది ఏం వేయలేదండి. ఆ మ్యాష్ చేసిన క్యారెట్ ని డైరెక్ట్ గా వేసేసి దాంట్లోనే ఉల్లిపాయలు, సరిపడినంత పచ్చిమిరపకాయ పేస్ట్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బైండింగ్ కోసం కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకున్నాము. అది ఒక 2 minutes ఉడికితే సరిపోతుందట. గాయత్రి గారు 2 minutes అయిపోయింది కదా, ఉడికిపోయింది మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిచ్చి మనం ఒక బాల్స్ లాగా చేసుకుందాం. అయితే దీన్ని బాండ్లీలోకి తీసేసుకుందాం. ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో మనం ఒక్క ఇంగ్రీడియంట్ వేయటం కూడా మర్చిపోయినామండి. ఇంకా ఏం మర్చిపోయాము? అది ఇప్పుడు చెప్తాను. మీరు కలర్ అన్నాక నేను చెప్దామని అయిపోయింది. అదేంటంటే ఎవర్ గ్రీన్ కొత్తిమీర. ఇది మర్చిపోలేదేమో, ఫైనల్ టచ్ కదా, ఇప్పుడే వేయాలి కదా. అసలు కొత్తిమీర లేని వంట కాదని నా ఉద్దేశం. అవునండి, కానీ మీ చేయి మరీ పెద్దది, కొత్తిమీరనే కూరలాగా వేసేస్తున్నారు. కొంచెం కలిపేసేసుకుని అంటే ఈ వేడికి కొత్తిమీర కూడా కొద్దిగా మగ్గుతుంది. సరే, ఇప్పుడు ఇంకా ఎంత కలర్ఫుల్ గా ఉందో చాలా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఇది చల్లారే లోపు, ఈ చల్లారి బాల్స్ చేసుకునే లోపు వీ కెన్ పుట్ ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై. ఓకే, సో డీప్ ఫ్రైకి మనం బాండ్లీ పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి. ఇది పక్కన పెడతా అండి, నూనె పోసేస్తారా? ఓకే, మనం బాల్స్ చేసుకుందామండి. వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఉన్న మనం ఇంగ్రీడియంట్స్ వేస్తామా లేకపోతే డైరెక్ట్ గా ఇదే బాల్సా? ఇదే బాల్స్ అండి. ఓకే, మరి చాలా తక్కువ కార్న్ ఫ్లోర్ వేసాం కదా మనం, విడిపోవడం అలాంటిది ఏమైనా అవుతుంది? ఏముండదు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? మనం అది బాల్స్ చేసుకునే లోపల పక్కన ఆయిల్ పెట్టుకుందామండి. తర్వాత దీన్ని బాల్స్ చేసి ఫ్రై చేయడానికి మన తోపు కావాలి కదా, అది ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు మీకు ఏం కావాలి? వాటరు, ఈ పిండి 2 అంతే. ఒక బౌల్ ఇవ్వనా? బౌల్ రెడీ అండి. ఇప్పుడు దీంట్లో ఈ గోధుమ పిండి, ఒక సగం కప్పు గోధుమ పిండి, 1 కప్పు వరిపిండి, ఇంట్లో కొంచెం వంట సోడా కొద్దిగా, అంటే పొంగడానికి క్రిస్పీనెస్ రావడానికి సరిపడా సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్. ఓకే, మరి చప్పగా ఉండకుండా కొంచెం ఈ పేస్ట్ వేసుకుంటే స్పూన్ ఇవ్వనా మీకు? ఓకే, హాట్ కాబట్టి పైన పెట్టే తోపు కూడా కొంచెం హాట్ గా ఉంటుంది, లేకపోతే మరీ చప్పగా ఉంటుంది. అవునా? ఇందులో కొంచెం మీకు ఒక స్పూను నీళ్లు ఇస్తా. నీళ్ళు పైన లంప్స్ రాకుండా ఉండాలంటే మనకి చేత్తో కలుపుకుంటేనే. వంట అనేది ఖచ్చితంగా మనం చేత్తోనే చేయాలి. స్పూన్లు అవి ఇవి మన ఇండియన్ వంటకు అస్సలు సరిపోవండి. కాబట్టి సో మనం చేయి పెట్టాల్సింది. స్పూన్ తీసేసుకున్నా తీసేసేయండి. ఓకే, కొంచెం వాటర్ పోయినండి, కొద్దిగా చాలు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, అమ్మ చేతి వంట అన్నారు కానీ అమ్మ స్పూన్ వంట అనలేదండి. ఆ చేయి పెడితేనే ఆ చేతిలో ఉన్న ప్రేమ అంతా చక్కగా వంటలకు వెళ్తుంది. సో తోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇట్లా పక్కన పెట్టుకుందాం. అది ఇవ్వండి. క్యారెట్ మిశ్రమం. ఇది మెత్తగా మ్యాష్ చేసుకున్నాం కదా, ఇంకొకసారి బాగా కలిపేసుకుని బాల్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆ పిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసేసుకోవడం. అంతే. ఇది స్నాక్స్ గా చాలా హెల్దీ ప్లస్ చాలా టేస్టీగా ఉంటాయి కదా. 2 ఏమంటే గుమగుమలాడుతుందండి చాలా. ఇది డెఫినెట్ గా నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. క్యారెట్ యూజ్ చేస్తేనే అసలు వంటకి టేస్ట్ వస్తుందంటారా? కలర్ టచ్ చేస్తుంది, తర్వాత టేస్ట్ టచ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇందులో తీయగాను ఉంటుంది, పైన తోపు కొంచెం కారంగాను ఉంటుంది. అలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటిని మనం వేసేసుకుందామా? వేసుకుందామండి. అయిపోయింది. నూనె కూడా కాగిపోయింది. ఇందులో ఇది డిప్ చేసుకుని ఇందులో ముంచి వేసేసుకుందాం. కొంచెం తోపిండి అనేది మీరు మందంగానే కలిపారు కదా, లేకపోతే ఏమిటంటే ఇది క్యారెట్ సాఫ్ట్ గా ఉంటుంది కదా, మన తోపిండి మందంగా లేదనుకోండి
ఇది బైండ్ చేయదు దాన్ని, ఓకే ఓకే అందుకని కొంచెం థిక్గానే ఉండాలి. ఓకే. గాయత్రి గారు వేగిపోయినట్టున్నాయి. వేగిపోయినాయి, ఇంకా తీసేయచ్చు మనం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. డెలిషియస్ అండ్ టంగ్ టింగ్లింగ్ రెడీ. సువియన్స్, క్యారెట్ సుహియాన్స్ రెడీ. చూసారు కదండి, గుమగుమలాడే వేడి వేడి క్యారెట్ సుహియాన్స్ రెడీ అండి.